ఇప్పుడు ఎగ్జామ్ టైం. మళ్ళా పోవాలంట. ఫెయిల్ అయినా. అవును, మామూలుగా ఏవో పాయింట్స్ 10 పాయింట్స్ ఫెయిల్ అవ్వాలి అంటే 10 పాయింట్స్ రాంగ్ చేయకూడదంట. నావి 11 12 అయినాయంట. What did you do wrong? హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా మనం కొత్త బైక్ కొంటున్నాము అని. సో ఆ బైక్ కొనాలంటే ఫస్ట్ మనకు లైసెన్స్ కావాలా. ఆ లైసెన్స్ కావాలా అంటే మన ఫస్ట్ మోటార్ బైక్ ట్రైనింగ్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ మనం ఫస్ట్ చేస్తేనే దాని తర్వాత మనకు లైసెన్స్ ఇస్తారు. ఈ కోర్స్ వచ్చేసి మనకు 2 days ఉంటుంది. ఈరోజు రేపు ఉంది నాకు. ఇదైతే మనకి ఇన్ పర్సన్ వెళ్ళాలా. ఈ ఇన్ పర్సన్ పోయే ముందు కూడా మనం ఒకటి 5 hours కోర్స్ ఒకటి ఆన్లైన్లో ఉంటుంది. సో ఆన్లైన్లో కొన్ని వీడియోస్ చూపిస్తారు. ఆ వీడియోస్ అన్నీ చూపించిన తర్వాత మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తే మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆన్లైన్లో 5 hours కోర్స్ అయిపోయింది అని. ఆ 5 hours కోర్స్ సర్టిఫికేట్ తీసుకొని మనము ఇప్పుడు ఇన్ పర్సన్ వెళ్ళాల్సి వస్తుంది. ఆన్లైన్లో 5 hours కోర్స్ కంప్లీట్ చేస్తే మనకి ఈ సర్టిఫికేట్ ఇస్తారు. దీన్ని మన ఇన్స్ట్రక్టర్కి ఇప్పుడు చూపించాలి. ఈ 2 days కోర్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కూడా కోర్స్ కంప్లీషన్ కార్డ్ అని ఒకటి ఇస్తారు. ఆ కార్డు కూడా తీసుకొని మనము డిఎంవి ఆఫీస్కి వెళ్ళాలా. డిఎంవి ఆఫీస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. సో అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆల్రెడీ మన కార్ లైసెన్స్ ఉంటుంది కదా, డ్రైవింగ్ లైసెన్స్. దాంట్లోనే మన మోటార్ బైక్ లైసెన్స్ కూడా యాడ్ చేసేసి కొత్త కార్డు ఇస్తారు. ఇంకా అప్పటి నుంచి మనకు అఫీషియల్గా మనకి మోటార్ బైక్ లైసెన్స్ కూడా వచ్చినట్టు. ఇంకా దాని తర్వాత వెంటనే వెళ్ళేసి మనం కొత్త బైక్ తీసుకొని రావచ్చు. ఇవన్నీ కూడా ఒక 2 daysలో అయిపోతాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఈ ట్రైనింగ్కి అయితే మనం బయలుదేరదాం ఫాస్ట్గా. ఈ ట్రైనింగ్కి కంపల్సరీ ఇట్లా ఫుల్ యాంకిల్ షూ ఉండాలంట. అట్లనే రైడింగ్ జాకెట్ కావాలా, ప్యాంట్ కూడా కావాలా. లేదు అంటే నార్మల్ ఇట్లా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కానీ నార్మల్ జీన్స్ కానీ ఓకే అన్నారు వాళ్ళు. సో అది ఫుల్ హ్యాండ్స్ షర్ట్, జీన్స్, ఫుల్ యాంకిల్ షూ, హెల్మెట్, గ్లౌజ్ ఇవి కంపల్సరీ కావాలంట. ఈ కోర్స్ ఫీ వచ్చేసి $300. $300 అంటే అప్రాక్స్గా 25,000 రూపీస్. ఆ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ నుంచి 30 minutes దూరంలో ఉంటుంది. కొంచెం దూరమే. సో అక్కడికి వెళ్ళాలా. ఇప్పుడే కొంచెం టైం అయింది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలా. ఈరోజు వెదర్ కొంచెం క్లౌడీగానే ఉంది, అప్పుడప్పుడు ఎండ వస్తూ ఉంది. ఓకే అనుకుంటా ఉన్నా. ఇప్పుడే మనము ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇది ఒక షాపింగ్ మాల్. ఈ మాల్ లోపల ఆఫీస్ ఉంటుంది. సో మనకైతే ఈ పార్కింగ్ లాట్లోనే ట్రైనింగ్ ఉంటుంది. అప్పుడే అందరు వచ్చినట్లున్నారు. సార్ కూడా వచ్చినారు. తొందర వెళ్ళిపోవాలా. ఇక్కడ ఈ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్లోనే ఈ బైక్స్ అన్నీ కూడా పెట్టుకొని ఉంటారు. ప్లస్ ఎవరికైనా హెల్మెట్ కావాలంటే హెల్మెట్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చేది బైక్స్ అండ్ హెల్మెట్స్ ఇస్తారు. రిమైనింగ్ గేర్ అంతా మనం తెచ్చుకోవాలా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ మన బైక్స్ అన్నీ కూడా ఇక్కడ బయట పెట్టేసినారు. ఇందులో మనం ఏ బైక్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ బ్యాచ్లో 8 స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ దాదాపుగా వచ్చేసినారు. ఇక్కడ ఉన్న బైక్స్లో అన్నిటికన్నా నాకు ఈ బైక్ నచ్చింది. కవాసాకి ఇది గ్రీన్ కలరు చాలా బాగుంది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ప్లస్ హెల్మెట్ కూడా నేను నిన్న తీసుకున్నది కాదు, ఇది వేరేది. అది టైట్ ఉంటే ఇది వేరేది మార్చుకున్నాను. ఇది మన హెల్మెట్ ప్రస్తుతానికి. ఫస్ట్ ఇట్లా వెళ్ళేసి కోన్స్ అన్నీ కూడా సెట్ చేస్తున్నారు. దాని తర్వాత సార్ చూపిస్తారు ఫస్ట్ ఎలా వెళ్ళాలి ఏం కథ అనేది. Alright, so my last stop, it was about 2, maybe 2.5 bike lengths further than that one, than the first one. This one, all things being equal, should be about double that again, which is, 4 to 5 bike lengths, which looks like that's about what it is, right?
ఫస్ట్ ఒకరు వెళ్తారు, దాని తర్వాత రిమైనింగ్ వాళ్ళందరూ వాళ్ళని ఫాలో అవుతూ మొత్తం ఇట్లా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ కూడా చేయాలంట. ఫస్ట్ డే అయితే అయిపోయింది ట్రైనింగ్, బాగుంది. కాకపోతే ఫుల్ వేడి ఉంది బయట. అంటే మనకైతే పెద్ద ఇబ్బంది అవ్వలేదన్నమాట, ఎందుకంటే మన ఇండియన్స్కి మనకి బాగా అలవాటు. సో మన ఇండియన్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకి బైక్ చాలామంది అంటే మన చిన్నప్పటి నుంచి నేను నడుపుతూనే ఉంటాం కదా. సో మనకైతే ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు అసలు బైకే ముట్టుకోలేదంట ఇంతవరకు. సో అట్లాంటి వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ బ్యాచ్లో అయితే మొత్తం 8 మంది ఉన్నారు. 8 మందిలో ఒక ముగ్గురికి అయితే బైక్ రాదంట, అయినా కూడా వాళ్ళు కూడా బాగానే చేసినారు. సో ఈరోజు అయితే ఇంకా అంతే. రేపు మళ్ళా ఎగ్జామ్ ఉంటుందంట. రేపు కొంచెం ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాతనే మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందంట. సార్ అయితే చాలా చాలా మంచిగా ఉండి చాలా నిదానంగా బాగా మాట్లాడుతున్నారు. సో అది విషయం. మళ్ళీ రేపు రావాల మార్నింగే. So your blind spot typically is just outside your peripheral vision, right? I'll let you go by. He has a cool brake light, guys. Look at the back of his helmet. Now, what it works? It works on inertia, right? When you're on your bike, you're saying something. Oh, I was in the zone and I completely forgot what I was doing. I was going around the track and I was like, wait a second, I'm supposed to pull off here. I'd gone around it, must have been 3-4 times. I was like, oh, wait a minute. And that can happen, right? If my toes can be my toes can be, and I've had that happen before. Fortunately, it was just barely, and it just pushed my foot away a little bit without catching or doing anything crazy. Right? Yeah. So this one is the quick stop. So what we're going to do is we're going to start with our front tire inside the red box. We're going to quickly accelerate straight ahead. We're going to reach a speed of 12 to 15 miles per hour. Remember, stay in first gear. With the other front, ఇప్పుడు ఎగ్జామ్ టైం. All right, look over your shoulder. Go ahead. It's clear. All right, hold up. Wait for a gap, okay? All right, go ahead, Dante. Whenever it's clear, go ahead. ఇప్పుడే ఎగ్జామ్ అయితే అయిపోయింది. నేనైతే పాస్ అయిపోయినానని ఇన్స్ట్రక్టర్ ఆల్రెడీ చెప్పినారు. ప్లస్ ఇక్కడ అన్ని బైక్స్ కూడా వెనక్కి ఇచ్చేసినారు. అట్లనే ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఎన్ని రాంగ్ చేసినారు, అండ్ ఎవరెవరు పాస్ అండ్ ఫెయిల్ అనేది ఇన్స్ట్రక్టర్ చెప్తూ ఉన్నారు. పాస్ అయిన వాళ్ళకి ఈ కోర్స్ కంప్లీట్ అయినట్టు మనకి ఆ కార్డు ఇస్తారు. So be careful with it until you can get it into the DPS office. Just put it in your back pocket and then wash your pants. థ్యాంక్ యూ సార్. సో మనకైతే కార్డు వచ్చేసింది, మనమైతే పాస్ అయిపోయినాం. దీన్ని మళ్ళీ మనము డిఎంవి ఆఫీస్లో చూపించాలి. It really does depend on the office and the day. లాస్ట్కి మన కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయి మన కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్న కార్డు ఒకటి ఇచ్చినారు కంప్లీట్ అయిపోయింది అని. సో మనమైతే పాస్ అయిపోయినాం. అంటే ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా, ఆ 8 మందిలో ఈరోజు ఒకరు వెనక్కి వెళ్ళిపోయినారు, ఎందుకో ఏదో ప్రాబ్లం వచ్చి. సో ఆయన కాకుండా 7 మంది ఉన్నారు, 7 మంది పాస్ అయిపోయినారు. అందులో ఒక్కరికైతే కొంచెం ఇబ్బందిగా ఉన్నింది లాస్ట్లో. కొంతమంది అంటే సార్ వచ్చేసి ఒక్కొక్క దాన్ని 2-3 సార్లు ఛాన్స్ ఇచ్చినారు. మొత్తం 7 ఎక్సర్సైజెస్ ఏమో ఉన్నాయి, ఆ 7 పాస్ అవ్వాలా. అవన్నీ కూడా నిన్న చెప్పినట్టువే, అన్నీ కూడా చాలా ఈజీ అనమాట మనకైతే. కొంతమందికి అయితే అక్కడ ఒకరికి అయితే చాలా ప్రాబ్లం అయిపోయింది, కాకపోతే ఆయన కూడా పాస్ అయిపోయినారు. సో 7 మంది పాస్ అయిపోయినాము. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలా. కొంచెం టెన్షన్ పడినాము, అంటే అందరూ, నేను ఒకటే కాదు. ఫస్ట్ ఎగ్జాము అంటే సార్ బాగా ఫ్రెండ్లీగా మాట్లాడేసరికి ఎగ్జామ్ ఉంటుందో లేదో అని అనుకున్నారు, కానీ ఎగ్జామ్ అయితే ఉన్నింది. సో ఓకే, సరిపోయిందంతా. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి.
ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాను. వీళ్ళ రియాక్షన్ చూద్దాం. ఫెయిల్ అయిందని చెప్తాం. రే Yes. వచ్చేసినారా? Nothing. ప్రతి మళ్ళా పోవాలంట. ఫెయిల్ అయినా. అవును, మామూలుగా ఏవో పాయింట్స్ 10 పాయింట్స్ ఫెయిల్ అవ్వాలి అంటే 10 పాయింట్స్ రాంగ్ చేయకూడదంట. నావి 11 12 అయినాయంట. What did you do wrong? అంటే రాంగ్ అంటే ఫాస్ట్ ఎక్కువ పోవడము, ఫాస్ట్గా బ్రేక్ వేయడము ఇట్లాంటి చేసినాం. జున్ను ఇది రే జున్నుగా ఫెయిల్ అయినాను రా. ఫెయిల్ అయినా. అన్నా 11 12 తప్పులు చేసినానంట. ఆలోచించలే. ఓవర్ కాన్ఫిడెన్స్, ఫాస్ట్ పోవడము, స్కిడ్ అదేది ఫుల్ బ్రేక్ కొట్టడము, జీరో కట్ కొట్టడం ఇట్లాంటి చేసిన. అదేది డోనర్స్ చేసిన. పాస్ అయిపోయిన కార్డు అయితే ఇచ్చినారు కోర్సుది. ఆడ 7 మంది ఉంటే 7 మంది పాస్ అయినారు. అందులో ఇంకా మనకి ఇండియన్స్ ప్రాబ్లం ఉండదు. ప్రతి కొంచెం చిన్న చిన్న ట్రైనింగ్లు నువ్వు కూడా చేసుకోవచ్చు నాన్న. చేస్తావా? నువ్వు కూడా అన్నావా? నువ్వు కూడా చేసుకోవచ్చు తెలుసా? నువ్వు కూడా ప్రతి ఇంకా నాకు బైక్ కావాలి, కొత్త బైక్ కావాలి. ఇంకా పాస్కి వెళ్దాం, షోరూమ్కి వెళ్దాం. ఇంకా పిల్లల కన్నా ఎక్కువ సతాయిచ్చి ఇంకా డిఎంఈకి పోవాలి కదా, డిఎంఈ అపాయింట్మెంట్ తీసుకోవాలా. అదొక్కటి ఉంది. దొరుకుతుంది అంట ప్రతి 7 o'clockకి అట్లా మార్నింగే ఆన్లైన్లో రీఫ్రెష్ చేస్తూ ఉంటే దొరుకుతుందని మా సార్ చెప్పినారు. మొత్తానికైతే ఈ ట్రైనింగ్ అయితే కోర్స్ అయిపోయింది. మనకి ఆ కార్డు కూడా ఇచ్చినారు. దీన్ని మనం డిఎంఏ ఆఫీస్ పోయి చూపించాలా. ఆ డిఎంఏ ఆఫీస్ మామూలుగా అయితే అపాయింట్మెంట్స్ దాదాపు ఒక 2-3 months తర్వాత దొరుకుతాయి. కాకపోతే మా సార్ ఏం చెప్తున్నారంటే మార్నింగే 7కి కానీ 8 o'clock కానీ లాగిన్ అయిపోయి మనం రీఫ్రెష్ కొడుతూ ఉంటే ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉండేటివి అంటే క్యాన్సిల్ అయినవి ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఓపెన్ అవుతాయంట. అప్పుడు వెంటనే దొరుకుతాయి అంటున్నారు. అంటే 1 రోజు 2 రోజుల్లోనే దొరుకుతాయి అన్నారు. రేపు మార్నింగ్ ఒకసారి ట్రై చేస్తే అది ఒక్కటి దొరికేస్తే ఇంకా రేపు దొరికింది అనుకోండి, ఎల్లుండే పోయేసి మనం బైక్ తెచ్చుకోవచ్చు. ఏమంటే దొరుకుతాయంట. ముగ్గురము 3 ల్యాప్టాప్లో ఓపెన్ చేసేసి ట్రై చేస్తాము. రేపటికే దొరకాల మాకు. సార్ చెప్పారు అందరికి దొరుకుతాయంట. అట్లాంటివి ఉంటాయి. లేదంటే డైరెక్ట్ గా మార్నింగ్ 7 o'clock డైరెక్ట్ గా వాకింగ్ పోయినా కూడా కొన్ని అంటే కొన్ని ఆఫీసులలో కొన్ని ఆఫీసులలో అలో చేస్తారన్నారు ఆయన. సో కాకపోతే మనం ఆన్లైన్ లోనే చెక్ చేద్దాం రేపు మార్నింగ్. ఈ 2 days ఫుల్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ట్రైనింగ్ ఉన్నింది. ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు కూడా తొందర పోయి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకోవాలా. వీలైతే కొంచెం ఏమైనా ఆడుకుంటారు. ఈవినింగ్ కొంచెం చల్లగా అయిపోయింది. మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ ఉంటా, కొంతసేపు క్లౌడీగా ఉంటా ఉంది, కొంతసేపు ఎండ వస్తూ ఉంది. సో వేడిగా అయితే ఉంది ఇట్లా క్లౌడీగా ఉన్నా కూడా. సో ఆ ఏరియాలో అయితే కొంచెం క్లౌడీగా ఉన్నింది కదా. సో బాగానే ఉన్నింది. కాకపోతే ఈ 2 రోజులు బాగుంది. చిన్న బైక్స్ అవి. నేను తీసుకున్నది అయితే చిన్న బైక్, భలే ఉన్నింది. అది చాలా అంటే కంఫర్ట్ గా ఉండి చాలా బాగుంది. జున్నుగాడు కూడా ట్రైనింగ్ తీసుకుంటుందంట. నెక్స్ట్ వీక్ అట్లా మన బైక్ వచ్చిన తర్వాత మనం వెళ్ళేసి తీసుకుందాము. ప్రస్తుతానికి అయితే అది విషయము. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ దొరకాల. ఎంత తొందరగా దొరికితే అంత తొందరగా మన బైక్ వచ్చేస్తుంది.